వెన్యూ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి సప్లై కావచ్చు, లేకపోతే ముందుగా వెన్యూ మీడియా వారికి శుభోదయం. వెన్యూ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ నగర్ కాలనీ సమస్యల మీద మాట్లాడడానికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బట్టి బాలాగౌడ్ గారు మన ముందున్నారు. ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కాలనీ కోసం, అలాగే భవిష్యత్తులో ఇంకెటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం ఆయన మాటలోనే. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అన్న. సో మీరు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రెసిడెంట్గా, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, సో ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కాలనీ కోసం, అవి ఏమైనా వివరంగా చెప్పగలరన్నా? చెప్తానండి. ముందుగా వెన్యూ మీడియా వారికి శుభోదయం. ఈ శ్రీరామనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు స్వీకరించి 1 year అవుతా ఉంది. అప్పటి నుంచి మన కాలనీలో చూసుకుంటే ఫెస్టివల్స్ పరంగా కానీ, లేదంటే కాలనీ క్లీనింగు అభివృద్ధిలో కానీ, లేదంటే కొన్ని చెట్లు మొక్కలు నాటుకునే విధానంలో కానీ, ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ ఫెస్టివల్స్లో వచ్చేసి వినాయక చవితి అనుకోండి, అమ్మవారి నవరాత్రులు అనుకోండి, లేదంటే శ్రీరామనవమి అనుకోండి, చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. దానికి మన కాలనీ అసోసియేషన్ కానీ, కాలనీ సభ్యులు కానీ చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంతే సంతోషంతో మనం కూడా ముందుకు హ్యాపీగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా కాలనీ అభివృద్ధి విషయానికి వస్తే, మనం క్లీనింగ్ విషయంలో మన అసోసియేషన్ తరపున మనం సొంత డబ్బులతో ఒక 4-5 నెలలు సొంత డబ్బులు నెలకు 1,00,000 చిల్లర చెల్లించుకుంటూ 4 సభ్యులను కేటాయించి ప్రతిరోజు రోడ్లు క్లీనింగ్ చేయించడం జరిగింది. అది కాలనీ సభ్యులకు పరిచయం చేసి ఇంటికి కొంత 500-1000 రూపాయలు ఏదో చందా తీసుకొని కాలనీని చాలా క్లీన్గా ఉంచుకుందాం, నీట్గా ఉంచుకుందాం, ప్లస్ ఆ చెత్త సేకరించిన చెత్తను పంపిద్దామనే ఆలోచనతో ముందుకు సాగడం జరిగింది. కానీ కాలనీ సభ్యులు కొంత మేరకు సపోర్ట్ చేయకపోవడంతో మనం ఆ కార్యక్రమాలను కూడా కొంచెం స్లోగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే, శ్రీరామనగర్ కాలనీ అంటే చాలా అందమైన కాలనీ అని చెప్పి చెప్తూ ఉంటారు. మనకు చుట్టుపక్కల బొటానికల్ గార్డెన్ కానీ, పాలపిట్ట పార్కు కానీ మనకు దేవుడిచ్చిన వరంలాగా. మనకు కాలనీలో పార్కులు లేకపోయినా కానీ పక్కన పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. దాంతో మనం హ్యాపీగా ఉన్నాం. అంతే హ్యాపీగా మన కాలనీ సభ్యులు కొంచెం ముందుకు వచ్చి పెద్ద మనసు చేసుకొని ఈ సహాయక సహకారం అందిస్తే కాలనీని ఎప్పటికీ ఇక ముందు చాలా క్లీన్గా, గ్రీన్గా ఉంచుకుందాం అనేది నా ఆలోచన. దానికి కాలనీ సభ్యులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అయితే కాలనీల వాసులు ముఖ్యంగా ఎండాకాలంలో చూసుకుంటే నీటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్క ఇంటికి ఎవరిని అడిగినా కానీ మొదటగా చెప్పే సమస్య నీటి సమస్య. మరి ఇది భవిష్యత్తులో కూడా ఎలాగ ఉంటుంది అనుకోవచ్చా, లేదా దీనికైనా పరిష్కార మార్గాలు ఏమైనా చూస్తున్నారా మీరు? ఇప్పుడు మన కాలనీకి ఒక్కదానికి మనం పరిష్కార మార్గం అనేది చేసుకోలేము. దీనికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ను వృధాగా వెళ్తూ ఉంటుంది. ఆ వృధా నీటిని ఏం చేయాలి, సిటీకి, హైదరాబాద్ నగర సముద్రం లాంటిది, అలాంటిది ఏం చేయాలంటే, మనకు ఈ వర్షాకాలంలో ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్ ఈ 4 దిశల నుండి వచ్చే వాటర్ని 4 దిశలలో ఒక 10 ఎకరాలు, ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్కు తీసుకుంటే, ఇక్కడ మెడ్చల్ అవతల పెద్ద ఒక 10 ఎకరాలు గవర్నమెంట్ సేకరించి, అలాగే 4 సైడ్లలో ఒక బావుల్ లాంటివి మనం పూర్వం చూసి ఉంటాం ఊర్లలో. ప్రతి ఇంటికి, ప్రతి పొలంలో ఒక బావి కనిపిస్తుండే. దానివల్ల ఏమవుతుండే, అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే, మనకి ఎప్పుడు వాటర్ కూడా నిల్వ ఉంటుండే. నా సలహా ఏంటంటే, ప్రభుత్వానికి 4 సైడ్ల ఒక 10 ఎకరం సేకరించి దాన్ని ఒక 20-30 ఫీట్ల డెప్త్గా ఒక బావిలాగా కొట్టి, ఆ వర్షాకాలంలో అటు నుంచి వస్తున్న వాటర్ని తీసుకొచ్చి ఏదైతే బావి ఉందో బావి ఫుల్ఫిల్గా చేసి పెట్టుకుంటే
నెక్స్ట్ ఏదైతే సమ్మర్ వస్తుందో సమ్మర్కి ఈస్ట్ వాళ్ళకి ఈస్ట్, నార్త్ వాళ్ళకి నార్త్, సౌత్ వాళ్ళకి సౌత్, వెస్ట్ వాళ్ళకి వెస్ట్, ఇలా సప్లై ఇచ్చినట్టయితే సమ్మర్లో హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ను ఎలాంటి నిందించడం జరగదు, గవర్నమెంట్కి ఇబ్బందులు ఏర్పడవు. కాకపోతే ఈ మెసేజ్ను గవర్నమెంట్కు చేరవేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఆ అవకాశం మనకు లేదు. గవర్నమెంట్ కూడా కొన్ని చిన్న కింది వాళ్ళ సలహాలు తీసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇవి ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాటర్ లేదు, ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకు స్టోరేజ్, సమ్మర్లో వాటర్ ఇంకిపోవడం ప్లస్ అడుగంటిపోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమైతే ప్రభుత్వం దగ్గర నీళ్లు లేనప్పుడు మనకి ఇవ్వడానికి కూడా కుదరదు. మనం కూడా ఎంతసేపు మనకు కావాలని కోరుకోవడం తప్ప మన గవర్నమెంట్ సైడ్ చూస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అక్కడ నుంచి 50 వస్తున్నప్పుడు మనకు 100 లీటర్ల రిక్వైర్మెంట్ వాళ్ళు పూడ్చలేరు. అందుకని ముందు భవిష్యత్తు తరాలకు మనం మేలు చేయాలంటే ఇది కొంచెం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే గవర్నమెంట్కి మంచిది, పబ్లిక్ మంచి చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. స్ట్రీట్ లైట్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అలాగే క్లీనింగ్, ఇందాక మీరు చెప్పినట్లు క్లీనింగ్ సమస్య, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్ షాప్స్ దగ్గర చూస్తుంటే ఎప్పటికప్పుడు అక్కడ మనకి చెత్త అంటూ పేరుకుపోతూ ఉంటుంది. అది కమర్షియల్ది కావచ్చు, లేకపోతే రోడ్ల మీద ఉన్నదే కావచ్చు. సో దీనికి మీరు గవర్నమెంట్ తరఫున ఏమైనా ఒత్తిడి చేపించి సిబ్బంది చేత ఇవన్నీ కూడా ఎక్కువ క్లీనింగ్ యాక్టివిటీస్ జరిగేటట్లు చూస్తారా? లేకపోతే ఏమన్నా అందారూపంలో కాలనీ వాసాల దగ్గర నుంచి ఏమన్నా కలెక్ట్ చేసి వాటిని ద్వారా పరిష్కారం చేద్దాం అనుకుంటున్నారా? నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం 100 పనులలో ఉండి కొన్ని పనులు అంటే వాళ్ళకు మ్యాన్ పవర్ ఉండొచ్చు, లేదంటే డబ్బు రూపేణా ఉండొచ్చు. మన ఇంటి సమస్యనే మనం కొన్ని సందర్భాల్లో అది చేసుకోలేము. అలా అని చెప్పి ప్రభుత్వం చేయలేదు అంటే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అది కావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ మనం తీసుకుంటూ మనం కూడా కొంత చేదోడు వాదోడుగా మన పని మనం చేసుకుంటే తప్పు లేదనేది నా ఉద్దేశం. అలా అని చెప్పి సరే లేనివి ఎంతో బర్డెన్ మోయమని నేను అడగట్లేదు. ఇప్పుడు మన ఇంటి చెత్త ఉంది, మన ఇంట్లో నీట్గా ఉండాలి, మన చెత్త తీసి రోడ్డు మీద వేయాలనే ఉద్దేశం కొందరికి ఉంటుంది. అది కరెక్ట్, మంచి పద్ధతి కాదు. మన ఇంటి పరిసరాలు, మన ఇంట్లో ఎట్లా క్లీన్ పెట్టుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అంతే క్లీన్గా ఉంచుకుంటే ముందు తరానికి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవ్వదు. వాళ్ళు మనం చూసి వాళ్ళు తయారవుతారు. యథా రాజా తదా ప్రజ. మనం చూసే వాళ్ళు తయారవుతారు, మన పిల్లలు కూడా. వాళ్ళకి ఇక్కడి నుంచి చిన్నప్పటి నుంచే మనం అది వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. అలా అని చెప్పి మేము మన అసోసియేషన్, మా కాలనీ అసోసియేషన్ వరకు వచ్చేవరకు ప్రతి ఇంటి వాచ్మెన్లు అనుకోండి, ఇంకా వేరే ఓనర్స్ని అనుకోండి, ఎవరినైనా మీ ఇంటి చెత్తను బయటికి రానియకుండా చూసుకోండి అనే ఒక స్ట్రిక్ట్ నినాదంతో వెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడి ఎవరైనా వాళ్ళ ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల చెత్త పడినట్టయితే నిర్దాక్షిణ్యంగా టైట్ చేసి వాళ్ళతో తీపిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇది కూడా ఇంకా కొద్దిగా మన అసోసియేషన్కు ఇంకా కాలనీ సభ్యులు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వెళ్తామని చెప్పి నేను ఆశిస్తున్నా. అయితే కాలనీలో ఈ మధ్య ట్రాఫిక్ డైవర్షన్స్ జరిగినాయి. మన గచ్చిబౌలిలో జరిగే ఫ్లైఓవర్ పనుల వల్ల కావచ్చు, లేక వేరే కారణాల వల్ల ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఆ ట్రాఫిక్ అంతా కూడా బొటానికల్ గార్డెన్ వైపు మళ్ళిస్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మసీదు బండ దగ్గర నుంచి బొటానికల్ గార్డెన్ చౌరస్తా వరకు కూడా ఈ లైన్ మొత్తం ట్రాఫిక్ రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. మరి దీని గురించి మీరు ఏమన్నా ట్రాఫిక్ సిబ్బందితో కానీ ఏమైనా మాట్లాడే పరిష్కార మార్గం ఏమన్నా చూస్తున్నారా? ఇప్పుడు ట్రాఫిక్ విషయానికి వస్తే రోజు కొత్త బండ్లు చాలా హెవీ మొత్తంలో బయటకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. దానికి తోడు మన రోడ్లు మాత్రం ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. ఆ సందర్భంలో ఏమవుతుందంటే కాలనీ రోడ్లు సరిపోక ట్రాఫిక్ ఇబ్బంది జరగడం, ప్లస్ అలాగే ఈ వర్షాకాలం వచ్చేసరికి వాటర్ ఆగిపోయి మ్యాన్హోల్స్ సరిగా వాటర్ వెళ్ళిపోక అక్కడ దాని వలన కూడా వెహికల్స్ ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు ఒక సిటీ తయారవుతూ ఉంది. సిటీకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, దాటి అవతల ఇప్పుడు తుక్కు కూడా ఉంది, లేకపోతే శంషాబాద్ ఉంది, లేకపోతే కోకాపేట, ఇలాంటి సిటీలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడే ముందు చూపుతో రోడ్లను పెద్దగా 200 ఫీట్ల రోడ్లు,
లేకపోతే 300 ఫీట్ల రోడ్లు ఆ సందర్భాన్ని బట్టి. కాలనీకి కనెక్టింగ్ వచ్చేసి మినిమం 60-80 ఫీట్లకు తగ్గకుండా వాళ్ళ కనెక్టింగ్ ఇచ్చేసి, పెద్ద రోడ్లు ఎక్కడైతే కనెక్ట్ అవుతూ ఉంటావో 200-300 ఫీట్ల రోడ్లను ఆ ల్యాండ్ ముందే సేకరించి రోడ్లు వేసుకుంటే ఇంకో 50 ఏళ్లకు మనం ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా, కనీసం సిటీలో జరిగిపోయింది ఆల్రెడీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు బిల్డింగులు కొట్టుకుంటూ పోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఆల్రెడీ అభివృద్ధి జరిగేదైనా కొంచెం గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఫ్లైఓవర్లు వేసిర్రు. వాళ్ళు ఒకసారి ఏం చేయాలంటే ఆ ట్రాఫిక్ ఆ రోడ్డు పైన ఒక ఐఏఎస్ కానీ, ఆ లోకల్ లీడర్స్ కానీ, లేదంటే మినిస్టర్స్ కానీ ఒకసారి రౌండ్ అబ్జర్వ్ చేయాలి ఆ రోడ్ని. ట్రాఫిక్ ఈ రోడ్లో ఎంత వెళ్తూ ఉంది, దీనికి మనం వేసే ఫ్లైఓవర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్ దగ్గర ఫ్లైఓవర్ వేసారు, అది జస్ట్ కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వేసిరో వాళ్ళకి తెలియాలి. 2 వే అక్కడ మనకు అవకాశం ఉంది, యువతల కొంత ల్యాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని 2 వే చేయాలి. ఆ ఫ్లైఓవర్ని కింది నుంచి ఇంకో అవకాశం ఉంటే కింది నుంచి ఒక టన్నల్ కొట్టేసి టన్నల్ నుంచి అవతలకి ఒక వే ఇవ్వాలి. ముందు చూపిది ఖాళీ ఏదో ఈరోజు చేసినాం, ఆ నామకే వస్తు పని చేసినాం అని జరిగిపోవడం కాదు. పని తీసుకున్నాము అంటే 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది మెచ్చుకునేలాగా చేయాలి. అలా అయితే ఏమవుతుంది, ట్రాఫిక్ను మ్యాక్సిమం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. 100 బండ్లు పోయే దగ్గర ముందుగానే 200 బండ్ల ప్లేసు మనం సేకరించి రోడ్ను ఎంక్రోజ్ పెద్దగా చేసి పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. 10 ముందు తరాలకు కూడా మనం అరే బాగుంది, బాగా చేసిన వాళ్ళం అవుతాం. అయితే హైటెక్ సిటీకి కోతవేట దూరంలో ఉంది శ్రీరామ్ నగర్ కాలనీ. మరి హైదరాబాద్కి కోర్ సిటీ అనుకునే హైటెక్ సిటీకి ఇంత దగ్గరగా ఉన్న ఈ శ్రీరామ్ నగర్ కాలనీలో అరాచకాలకు అడ్డగా మరి అవకాశాలు పుష్కలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలనీలో గంజాయి సప్లై కావచ్చు, లేకపోతే కోలివింగ్ హాస్టల్స్ కావచ్చు, ఈ సంస్కృతి బాగా పెరిగిపోతుంది. సో వీటిని మీరు అరికట్టే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పుడు మన శ్రీరామ్ నగర్ అసోసియేషన్ వరకు వచ్చేసరికి మన పరిధిలో ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాం, పాట పాడుతూ ఉన్నాం. అలా అని సిటీ మొత్తం మనం ఏం చేయలేము. సిటీ మొత్తం గవర్నమెంట్ చేయాలి, లేదంటే మున్సిపల్ సిబ్బంది కానీ దీనిపైన అజమాయిషి ఎవరికైతే ఏ డిపార్ట్మెంట్కి అయితే వస్తుందో వాళ్ళు కొంచెం దాన్ని అరికట్టాలి. మన కాలనీని తీసుకుంటే మన కాలనీలో హాస్టల్స్ కానీ, కోలివింగ్ కానీ, తర్వాత మీరు గంజాయి గురించి మాట్లాడారు. వాస్తవంగా గంజాయి ఈరోజు హైదరాబాద్లో ఎంత అరికడదాము అంటే అంత పెట్టరేగిపోతూ ఉంది. చాలా ప్లేస్లలో ఎక్కడ ఖాళీ ప్లేసులు కనిపిస్తే అక్కడ గంజాయి కొడుతూ పిల్లలు చెడిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి మన కాలనీ వరకు వచ్చేసరికి మన పరిధిలో హాస్టల్స్ రాకుండా అరికట్టడం జరుగుతూ ఉంది. కోలివింగ్ను అసలు ససేమిరా మాకు ఎట్టి పరిస్థితుల్లో కోలివింగ్ అనేది మేము అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత గంజాయి విషయానికి వచ్చేసరికి కాలనీలో అప్పుడప్పుడు మేము బస్తీబాట కార్యక్రమం అన్నట్టు అప్పుడప్పుడు మేము సొంతంగా అసోసియేషన్ తరఫున తిరుగుతూ ఉంటాం. ఎక్కడైనా ఇలాంటివి కనిపిస్తే మేము గట్టిగా పిల్లల్ని హెచ్చరించడం లేదంటే భయపెట్టడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని కాలనీ అసోసియేషన్లు కానీ ఇట్లే కొంత మన వరకు మనం చేసుకుంటూ పోతే కొంత మన పిల్లల్ని కానీ మన చుట్టుపక్కల ఉండే పిల్లల్ని కానీ ముందుకు ఇలాంటివి చెడు అలవాట్లకు లేకుండా చూసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఈ కోలివింగ్ అనేది చాలా చెడ్డ కల్చరు. అది ఎక్కడనో తల్లిదండ్రులు ఉండి పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు జాబ్ అనో లేకపోతే చదువు అనో అది చేస్తూ ఉన్నప్పుడు ఈ హాస్టల్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవకాశం అంటే ఏముంది, డబ్బు సంపాదన. ఆ డబ్బు సంపాదనలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. అది మన పిల్లలకు చెడ్డ అలవాట్లను నేర్పిన వాళ్ళం అవుతున్నాం. దయచేసి నేను పేరెంట్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అనేది అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. ఈ కోలివింగ్ అలవాట్లు అయిపోయిన తర్వాత మనం అమెరికాను మించిపోయేలాగా అదవుతున్నాం. చెడ్డ అలవాట్లు చెడ్డదానికి ముందు దారితీస్తూ ఉంది. దయచేసి పేరెంట్స్ కానీ కాలనీ అసోసియేషన్లు కానీ కొంత దీన్ని అరికట్టాలంటే మీరు కూడా కొద్దిగా గట్టి పట్టుదలతో ముందుకెళ్ళండి అని చెప్పి
నేను కోరుకుంటాను. కాలనీలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే పండుగలు అనేవి చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు ఉంది. ఎందుకంటే టెంపుల్ దగ్గర కావచ్చు కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. కానీ అభివృద్ధి విషయంలో వస్తే కొంచెం కుంటుపడింది అనేది కాలనీ వాసుల మాటగా అనిపిస్తుంది. సో దీన్ని మీరు అధిగమించే అవకాశాలు కనిపిస్తాయినా? తప్పకుండా అండి. ఈరోజు కాలనీని చాలా బాగా చూసుకోవాలి, కాలనీని బాగా నీట్గా ఉంచాలి, గ్రీనరీతో ఉంచాలి అనేది నా పట్టుదల. నా అసోసియేషన్ సభ్యులు అందరితో ఇదే మాట్లాడుకుంటాం ఎప్పుడు. కానీ దీనికి కుంటుపడింది అనేది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ కాలనీ సభ్యులు సహాయ సహకారం అందిస్తే మీరు కోరుకున్న దానికంటే నేను రెట్టింపు అభివృద్ధి చూపిస్తా. కానీ మీరు నాకు సపోర్ట్ చేయట్లేదే, దానివలన కొన్ని ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్లస్ సాంస్కృతిక కార్యక్రమాల వరకు వస్తే మనకున్నంతలో చాలా బాగా చేసుకుంటా ఉన్నాం. ఇంకా ముందు ఇంకా బాగా చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. అందుకు మీరు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నా. సో మీరు ఒక పక్క వ్యాపార రంగంలో ఉన్నారు, వ్యాపారం చూసుకుంటూ ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు కాలనీ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సో ఈ మూడిట్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా, లేకపోతే కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారా ఈ వ్యాపారం ప్లస్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై? తప్పకుండా అలా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకున్నది ఎగ్జాంపుల్ 24 గంటలు, పడుకోవడానికే 8 గంటలు 9 గంటలు నిద్రపోవడానికి సరిపోతుంది. మిగతా 3-4 గంటలు రెడీగా అది ఇది అని చెప్పి అందులో మళ్ళీ మనం సొంత ఇప్పుడు ఆ బిజినెస్ చేసుకోకపోతే మన ఇల్లు వెళ్ళదు, ప్లస్ కడుపు నిండదు. అలా అని చెప్పి కాలనీని మొత్తం కంప్లీట్గా పట్టుకొని వెళ్ళలేము. ఎందుకంటే కాలనీ మీద ప్రేమ ఉంది. అలా అని చెప్పి కడుపు నిండాలంటే బిజినెస్ చేసుకోవాలి. అలా అని చెప్పి దీన్ని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలా అని చెప్పి ఫ్యామిలీని కూడా ఎక్కడ చిన్నబుచ్చడం తక్కువ చేయడం ఏం జరగదు. అందరితో ఉన్నంత టైంలో కాలనీ మీద కొంత, బిజినెస్ మీద కొంత, ఫ్యామిలీ మీద కొంత షేర్ చేసుకుంటా పోతున్నాం. అందరినీ సంతోష పెడుతూ పోతున్నా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం అయితే మీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ అడుగులు రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? మీరు అడిగిన ప్రశ్న చాలా మెచ్చుకోదగిన విషయం. ఇప్పుడు నా కాలనీ అవసరాన్ని బట్టి, కాలనీ మీద ప్రేమతో నేను కాలనీకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నా. కాలనీ మీద ప్రేమతో ఫ్యూచర్లో రాజకీయం సైడు నిజంగా మన అవసరం ఉంది అంటే తప్పకుండా అడుగులు వేయొచ్చు. అలా అని చెప్పి ఇప్పుడేం నేను ఈ రాజకీయానికి ఖచ్చితంగా వెళ్తా అని కూడా ఇప్పుడేం చెప్పలేము. నిజంగా మన అవసరం ఉంది, భావితరాలకు మంచి జరగాలి, మంచి చేయాలి అనే ఒక సంకల్పం మనకుంది. అలా అని చెప్పి మన అవసరం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. కానీ ఈరోజే నేను వెళ్తా లేకపోతే ఇది చేస్తా అని చెప్పి ఇప్పుడేం చెప్పలేను. చివరిగా కాలనీ వాసులకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే కాలనీ వాసుల మద్దతు ఏమైనా కోరుకుంటున్నారు? ఏ విషయాల్లో మద్దతు కోరుకుంటున్నారు చివరిగా ఒకసారి చెప్పగలరా? తప్పకుండా అండి. శ్రీరామ్ నగర్ కాలనీని ఎప్పుడు సుందరంగా గ్రీనరీగా చూడాలనేది నా అభిమతం. అందుకని చెప్పి కాలనీ అసోసియేషన్కు మీరు కాలనీ సభ్యులు ఖచ్చితంగా చేదోడు వాదోడుగా మీరు సహాయ సహకారం అందిస్తే ఉన్నంతలో మన కాలనీని చాలా బాగా బ్రహ్మాండంగా చూసుకుందాం అనేది మా ఆలోచన. దానికి మీరు సంపూర్ణ మద్దతు ఇస్తే కాలనీ ఇప్పుడున్న దానికంటే ఇంకా రెట్టింపు అందంగా అభివృద్ధిగా తీర్చిదిద్దుకుందాం. నాకు అదొకటి కాలనీ సభ్యులను నేను కోరుకునేది ఏంటంటే, ఎప్పుడు మన ఇల్లు పరిసరాలు మన కాలనీని మన ఇల్లు అనుకొని మీరు అనుకుంటే కాలనీ కూడా అదే రకంగా క్లీన్గా గ్రీన్గా ఉంటుంది. ప్లస్ అలా కాకుండా ఇంకోటి నీటి సమస్య గురించి ఒకటి అన్నారు. మన ఇంటికి అవకాశం ఉన్న దగ్గర చిన్న ఇంకుడు గుంతనో లేకపోతే చిన్న బోరుకు రంధ్రం అందులోకి ఈ వర్షం డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో అది పంపించడానికి ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో మనకు సమ్మర్లో ఏదైతే వాటర్ సమస్య ఉందో అది రాకుండా జరుగుతూ ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి ఇంటి యజమాని ఇది ఒక్కసారి మనసులో పెట్టుకొని ఆ వాటరు మనం వేస్ట్గా పోనీయకుండా డ్రైనేజీలోకి వెళ్ళకుండా మనకు ఉన్న అవకాశం ఉన్న దగ్గర భూమిలోకి పంపించడానికి ప్లాన్ చేయండి. ఇదే మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.
భవిష్యత్తులో మీరు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కాలనీ కోసం, అలాగే మీరు కూడా భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఎన్వే మీడియా తరఫున కోరుకుంటూ, అలాగే మీ ఈ సందేశాన్ని కాలనీ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలియజేసే అవకాశాన్ని ఈ విన్వే మీడియాకి ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ అన్న. మరి విన్యూ మీడియా వారికి మరి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.